2025 సంవత్సరం డిసెంబర్ నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశి ఎట్లా ఉంది చూద్దాం. ఈ మకర రాశికి ఏలినాడు శని సరిగా ఇప్పుడు కూడా జరుగుతుంది అని చెప్పాలి. మార్చి 30కి కుంభం నుంచి మీనానికి శని వచ్చాడు, కానీ ఆ శని నవంబర్ 27 వరకు కూడా వక్రించి ఉన్నాడు. అంటే కుంభంలో ఉన్న లక్షణాలే చూపిస్తాడు. ఏలినాడు శని అయిపోయిందని మీరు సంబరపడద్దు, ఎటువంటి తొందరపాటు పనులు చేసుకోవద్దు. అయితే శని ధనాధిపతి, మీరు చేసిన అప్పులు తీర్పిస్తాడు, అప్పులు తీరుస్తారు. ఇంతకుముందు మీరు ఆస్తుల మీద కూడా బాకీలు శాంతం చేరవు. ఇక్కడి నుంచి మాత్రం మీకు బతుకు తిరుగు మార్గం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది. మరి మీరు బయటపడతారు, ఉద్యోగం చేసుకోగలుగుతారు, అట్లా ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా ఇప్పుడు కూడా మీ లెక్క ప్రకారం ఆలోచిస్తే రవి కుజులు, గురుకేతువులు, రాహువు, మొత్తం చెప్పాలంటే 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 3 గ్రహాలు బాగుండి ఏంటి ప్రయోజనం? కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి మారేడు జలాలు పట్టుకొని ప్రదక్షిణ చేసి శివుడికి శివలింగం మీద మారేడు జలాలు పెట్టించండి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. శనికి నువ్వులు వేయండి, నువ్వులు చల్లండి, దీపారాధన చేయండి. మరి నవంబర్ అయిపోయేంత వరకు కూడా శనితో మంచిగా ఉండాలి. మీరు ఇట్లా చేయటమే కాకుండా మీరు బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టలకు వేయండి. అట్లా వేస్తే పిపీలికా సమారాధన అంటారు. అయితే ఎన్నైనా కష్టాలు పడండి, ఓర్పుగా ఉండండి. ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.